నమస్తే అండి. ఈరోజు ఏదైతే ఆర్టీసీ బస్సు సమ్మె గురించి పిలుపునిచ్చిందో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ పిలుపుకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఆ ప్రభుత్వం అంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి 21లో వచ్చేసి పీఆర్సీ రాలేదు. దీని వచ్చిన తర్వాత కూడా పీఆర్సీ ఈరోజు 25 అంటే రెండోసారి పీఆర్సీ రాలేదని చెప్పేసి అన్నలు ఇక్కడ స్ట్రైక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఖచ్చితంగా పీఆర్సీ 2 పీఆర్సీలు ఏదైతుందో అవి ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి అంటున్నారు. ఇంకొక డిమాండ్ ఏంటంటే వీళ్ళని వచ్చేసి మన ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీ జాబులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ లో చేయాలి. ఏదైతే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఆంధ్ర వద్దు అనుకున్నా గానీ వాళ్ళకు వచ్చేసి విలీనం చేసేశారు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉండి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నా గానీ ఇప్పటికి కూడా మమ్మల్ని ప్రభుత్వంలో వచ్చేసి విలీనం చేయలేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా ఇది విలీనం చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. సో దీన్ని చేయకపోతే 100% వచ్చేసి దీన్ని అయ్యేదాకా మేము మాకు విలీనం అయ్యేదాకా మేము ఈ సమ్మెను ఆపము అని చెప్పేసి అంటున్నారు. ఈ గవర్నమెంట్ రాకముందుకు రేవంత్ రెడ్డి గారు పోయి మీకు యూనియన్ ఉండేటట్టుగా నేను చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చాడు. దాన్ని ఇప్పటిదాకా చేయలేదు, తుంగలో దొక్కేశాడు. ఈ సైడ్ చూసుకుంటే వచ్చేసి పీఆర్సీ ఉంది. ఈయన వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటిదాకా పీఆర్సీ మొదటిది కాలేదు, ఇప్పటికి రెండోది కాలేదు అని చెప్పేసి వీళ్ళ బాధ. అదే విధంగా వచ్చేసి వీళ్ళు ప్రభుత్వంలో విలీనం చేసేదాకా, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ప్రైవేటీకరణ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఏంటిది ఢిల్లీలో చేసిన ఫ్రీ బస్సులు వచ్చేసి ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఎప్పుడు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ బస్సు ఫ్రీ అన్నప్పుడు ఆడవాళ్ళకు బస్సు అన్ని డిస్టిక్ల నుంచి ఫ్రీకి ఇచ్చారు. కానీ తెలంగాణలో మాత్రం ఫ్రీ ఇచ్చినా గానీ ఇన్ని సమస్యలు ఏ రోజు ఆర్టీసీ బస్ అన్నలు కలిసి ఎప్పుడు స్ట్రైక్ చేయలేదు ఢిల్లీలో. కానీ ఈ రోజున ఇవన్నీ పెట్టి వేరే ప్రభుత్వాన్ని కాపీ కొట్టినా కూడా ఇక్కడ కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఈ రోజు వరకు ప్రజల సమస్యలే చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి. కానీ ఈ రోజు వాళ్ళకి సమస్యలు తీరలేదు. ఆర్టీసీ వాళ్ళు కూడా అదే విధంగా ఈ రోజు సమ్మె చేయడానికి కారణం ముఖ్యంగా నువ్వే ఈ రేవంత్ రెడ్డి దొంగ ప్రభుత్వం అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాము. వీళ్ళకి వచ్చేసి ఆర్టీసీ బస్సులు ఏంటిది గవర్నమెంట్ లో విలీనం చేసేదాకా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా వీళ్ళకి ఇవ్వాలి, మీరు పిలిపించి మాట్లాడతారా లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్ని రోజులైనా కానీ కూర్చొని ధర్నాలకు వచ్చేసి దిగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తాం.